పెంచెల లక్ష్మీ నరసింహస్వామి స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాము. పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ పెంచెల నరసింహస్వామి మన వెంకటేశ్వర స్వామి చరిత్ర ఏ విధంగా ఉందో అలాగే ఉంటుంది. ఈ పెంచెల కోన క్షేత్రం నందు ఆయన ఒక పుట్టలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. రోజు ఒక ఆవు వచ్చి అక్కడ స్వామికి పాలు ధారగా వదులుతూ ఉంటే, ఒకరోజు ఒక కాపరి పాలు ఈ ఆవు ఎక్కడికి పోయి పోస్తుంది అనేది అర్థం కాక కనిపెట్టుకొని వచ్చి చూడగా పాలుని ఆ పుట్టలోకి జారవిడుస్తూ ఉన్నప్పుడు ఆ కాపరి అక్కడ తవ్వడంతో స్వామివారికి ఒక చిన్న దెబ్బ తగులుతుంది. అప్పుడు అక్కడ ఈ చెంచులక్ష్మి ఆమె గోనుపల్లి గ్రామం వాస్తవురాలు. ఈమె స్వామివారికి కట్టుగట్టి స్వామివారిని ఆయన్ని మోహించి స్వామివారిని వివాహం చేసుకుంటుంది. ఆ తరువాత లక్ష్మీదేవి అలకబూని అల్లంత దూరాన ఆమె ఒక గట్టు మీద ఆమె అక్కడ వెలిసి ఉన్నది. ఈ పెంచెల నరసింహస్వామి తోడ మీద చెంచులక్ష్మిని కూర్చొని దర్శనం ఇస్తుంటుంది. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో పెంచెల లక్ష్మీ నరసింహస్వామిగా అవతారంతో ఉంటారు. ఇది ఇక్కడ పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర. ఇక్కడ నుంచి దగ్గరగా వాళ్ళ అత్తగారు స్వామికి అత్తగారు ఊరు గోనుపల్లి గ్రామము. ఇక్కడి నుంచి స్వామికి ఏమైనా సారీ కానీ అన్నీ ఇక్కడి నుంచి పోవడం కానీ రావడం కానీ జరుగుతాయి. ప్రతి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు అత్తగారింటికి అక్కడికి పోయి దర్శనం చేసి గ్రామ ప్రజలకి తర్వాత పెంచెల కోన క్షేత్రానికి తిరిగి వస్తూ ఉంటాడు. ఈ ఆచారం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి కూడా స్వామివారి వైకుంఠ ఏకాదశి దర్శనం అయిన తర్వాత ఉత్సవమూర్తుల్ని తీసుకొని గోనుపల్లి గ్రామంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు, అక్కడ దర్శనం ఇచ్చి తిరిగి పెంచెల కోన క్షేత్రానికి తిరిగి వస్తారు. ఈరోజు ఈ పవిత్రమైన క్షేత్రం కాబట్టి ఈ దర్శనం చేసుకున్న వారు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢమైన నమ్మకం. అందరూ కూడా ఈరోజు వైకుంఠ దర్శనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం పెంచెల నరసింహ